అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ పోరులో కొన్నైనా సీట్లు సాధించిన కారు పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ ఘోర పరాభవంతో గులాబీ పార్టీ డీలా పడిపోయింది. మరోవైపు పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మరి కేటీఆర్ తన పదవిని వదులుకుంటారా? రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. నేతల జంపింగ్స్, వరుస పరాజయాలు వరసి గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్పో పర్వాలేదు అనిపించిన కారు పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడింది. కనీసం ఒక్కటంటే ఒక్క పార్లమెంటు సీటు కూడా సాధించలేక చతికిలబడింది. దీంతో పార్టీలో ఒక రకమైన అసంతృప్తి రాగం మొదలైంది. బీఆర్ఎస్ వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్పై ఒత్తిడి పెరుగుతోంది. వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా కేటీఆర్ పట్టించుకోకపోవడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని, కేటీఆర్ స్థానంలో మరో నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య ఓటమి చవిచూసింది. అయినా పార్టీ ఓటమిపై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సమీక్షలు కూడా చేయలేదని కేటీఆర్పై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే పార్లమెంట్ ఎన్నికలుంటాయని తెలిసినా కేడర్కు బూస్టింగ్ ఇచ్చేందుకు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ రివ్యూ చేయకపోవడం పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయం కనిపిస్తోంది. కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి, వంటెత్తు పోకడలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరాభవం చవిచూసేలా చేసిందని పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమను పిలిచి కేటీఆర్ మాట్లాడితే ఇదే విషయాన్ని చెబుతామని ఇంతకాలం వెయిట్ చేసినా తమకు పార్టీ నుంచి పిలుపు రాలేదని, అందుకే దిక్కుతోచని స్థితిలో పార్టీ ప్రేమికులుగా ఇలా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు కేటీఆర్ రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఆయన రాజీనామా చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తే పార్టీపై కేటీఆర్కు పట్టు సడలేలా చేస్తోంది. నేతల అభిప్రాయాలను గౌరవించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగితే ఈ డిమాండ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ ఈ విషయంలో ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం కేటీఆర్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే మాదిరి పరిస్థితులు తయారయ్యాయి. ఒకవేళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఆ పదవి ఎవరిని వరించనుంది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ డిమాండ్ వెనుక హరీష్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని అసంతృప్తి నేతల్ని ఎగదోసి కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ ఆ పదవికి రాజీనామా చేస్తే ఆ పోస్టులోకి హరీష్ రావాలని చూస్తున్నట్టు సమాచారం. సో బీఆర్ఎస్లో అంతర్గతంగా పెద్ద రాజకీయమే జరుగుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ అంతర్గత పోరులో కేటీఆర్ నెగ్గుకొస్తారా? హరీష్ రావు గెలుస్తారా?